ప్రజా టీవీ తెలుగు న్యూస్. కృష్ణానగర్లో ఈ ఆదివారాహి శక్తిపీఠము మహారుద్రవారాహి ఈ ప్రాంగణంలో పూజలు చేసుకుంటున్న ఒక స్ట్రక్చర్ని దాంట్లో వేరే వాళ్ళు వచ్చి కూల్చివేశారని చెప్పి ఒక ఇష్యూ పోలీసుల దృష్టికి రావడంతో ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది. ఈ సైట్ గురించి గతంలో కూడా డిస్ప్యూట్ ఉన్నట్టు హైకోర్టు దాకా రిక్వెస్టేషన్ ఫైల్ చేసుకోవటము అది ఇష్యూ నడుస్తూ ఉంది. కలెక్టర్ గారికి కూడా ఈ మధ్య ఈ శక్తిపీఠాన్ని రన్ చేస్తున్న సురేంద్ర స్వామి వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. దాని గురించి ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలోనే ఒక 10 రోజుల క్రితం ఈ ల్యాండ్ మాది అని క్లెయిమ్ చేస్తున్న వాళ్ళు ఈ స్వామికి మధ్య డిస్ప్యూట్ ఉండడంతో పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ గారు, తిరుచానూరు ఇన్స్పెక్టర్ గారు కూడా బోత్ పార్టీస్ని గైడ్ చేసి ఆ రిప్రజెంటేషన్ని ఎంఆర్ఓ గారికి పంపించి త్వరగా దీని మీద చర్య తీసుకుని చెప్పడం జరిగింది. ఈ మధ్య ఈ 2 రోజుల క్రితం మీద కన్స్ట్రక్షన్ జరుగుతున్న పోతో మార్నింగ్ వచ్చి ఈరోజు 8 గంటల ప్రాంతంలో ఈ షెడ్ ఒకటి ఉంటే టెంపరీ షెడ్ని దాన్ని పూల్ చేశారు వాళ్ళు. దాని మీద రిపోర్ట్స్ అవి తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఈ జరిగిన సంఘటన గురించి పోలీసు దర్యాప్తు చేస్తారు. ఈ సైట్ గురించి ఏదైనా డిస్ప్యూట్ ఉంటే రెవెన్యూ అఫీషియల్స్ ద్వారా కోర్టుల ద్వారా తెలుసుకోవాలని చెప్పి మొబైల్కి చెప్పడం జరుగుతుంది. అది పరిష్కారం అయ్యేంత వరకు బోత్ పార్టీస్కి సరైన సూచనలు చేయమని చెప్పి రెవెన్యూ వాళ్ళకు కూడా కోరటం జరుగుతుంది. సార్, కూల్చివేసింది ఎవరనేది ఏమన్నా అంటే ఇది ల్యాండ్ క్లెయిమ్ చేస్తున్న వాళ్ళు రామిరెడ్డి అని చెప్పి ఏదో చెప్తా ఉన్నారు. వాళ్ళ గురించి ఆ విషయాలు రిపోర్ట్లో తెలుస్తుంది ఎవరెవరు. వారాహి నమో వారాహి. ఈరోజు ఉదయం వై రామిరెడ్డి, వారి భార్య, వారి కుమారుడు వై మణిరెడ్డి, ఆయన భార్య, ఆయన కుమారుడు మరియు 30 మంది గుర్తు తెలియని వ్యక్తులు నేను ఆలయంలో ఉండగా ఆలయం పైన దాడి చేసి ఆలయాన్ని ధ్వంసం చేసి తలుపులు, ఫర్నిచరు అవన్నిటినీ బయట విసిరివేయడం జరిగింది. మేము ప్రశ్నించగా ఈ స్థలం మాది, ఈ స్థలంలో మీరు ఉండడానికి వీలు లేదు, మీరు ఉంటే మిమ్మల్ని చంపివేస్తామని చెప్పి రామిరెడ్డి అలియాస్ రాజారెడ్డి పెద్ద కుమారుడు నా పైన పదునైన ఆయుధం ఎత్తుకొని దాడి చేయడానికి పైకి ఎగబడ్డాడు. అదేవిధంగా నీ చావు నా చేతిలోనే, ఈ ఆలయాన్ని తీయకపోతే నేను నిన్ను చంపివేస్తానని రామిరెడ్డి పెద్ద కుమారుడు నన్ను బెదిరించడం జరిగింది. ఈ ఆలయంలో పనిచేసేటువంటి శశికళ మరియు వసుమతి అనేవారు అప్పుడే డ్యూటీ సమయమైనందున దాదాపు 8:30 గంటల సమయంలో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను వాళ్ళు ఎందుకు మీరు ఆలయాన్ని ఇలా ధ్వంసం చేస్తున్నారు అని ప్రశ్నించగా వారిపైకి ఈ రామిరెడ్డి అలియాస్ రాజారెడ్డి, వై మణిరెడ్డి, వారి భార్యలైనటువంటి కొంతమంది మహిళలందరూ కలిసి వీరిరువురి పైన ముక్కుమ్మడిగా దాడి చేసి వారి సెల్ ఫోన్లను లాక్కోవడం, వాళ్ళను కింద పడేసి నానాభూతులు మాట్లాడి వాళ్ళపైన దౌర్జన్యం చేయడం జరిగింది. నా దగ్గర ఉండేటువంటి ఒక క్యాష్ బ్యాగుని వాళ్ళు బలవంతంగా లాక్కొని నన్ను ఇక్కడే కూర్చొని పెట్టి నానా దుర్భాషలాడుతూ రకరకాలైన తిట్లు తిడుతూ ఆలయం చుట్టూ గోడల్ని, లోపల ఉండేటువంటి చాలా వస్తువుల్ని ధ్వంసం చేశారు. ఇందులో నాది డబ్బులే కాకుండా పాపం మహిళలని కూడా చూడకుండా వాళ్ళపైన దాష్టీకానికి దిగి వారిని గాయపరచడం ఎంతవరకు సబబు? గతంలో దక్షిణ భారతదేశ సాధు సంఘం వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మీకు భూమికి సంబంధించిన ఏ వ్యవహారం ఉన్నా కోర్టు ద్వారా పరిష్కరించుకోండి, ఆలయం జోలికి రావద్దండి. ఆలయం జోలికి కానీ, ఆలయానికి వచ్చే భక్తులపైన కానీ, లేదా స్వామీజీ వారి పైన కానీ దాష్టీకం చేసే ఇది ధర్మం పైన మీరు యుద్ధం చేస్తున్నట్టే తప్ప మీరు అధర్మానికి పాల్పడడం అంత మంచిది కాదని దక్షిణ భారతదేశం వారికి హితవు పలికింది.
హితవు పలుకుతూ మరొక్కసారి ఈ కార్యక్రమం పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. ఈ యొక్క సర్వే నెంబర్ భూమి ఇది గతంలో ఎంతమంది యజమానులు ఉన్నప్పటికీ గత కొన్ని దశాబ్దాలుగా ఇది గవర్నమెంట్ వారి భూమి. ఈ భూమికి మాకు చట్టబద్ధత కల్పించమని మేము కలెక్టర్ గారిని కూడా మేము కట్టుకొని ఉండేది దీంట్లో పెట్రోల్ బంకో ఇల్లో కాదు, ఒక దేవాలయం. వారాహి 10 మందికి ఉపయోగపడేటువంటి తల్లి. ఇక్కడ రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించడం, అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. ఆ దృష్టితో 10 మందికి ఉపయోగపడే లోక కళ్యాణార్థం కోసం ఏర్పాటు చేయబడిన ఆలయం కాబట్టి సహకరించమని కలెక్టర్ వారికి రెవెన్యూ వారికి కూడా మేము కోరి ఉన్నాము. తిరుచానూరు సిఐ గారు ఎంఆర్ఓ గారికి ఈ యొక్క భూమి స్వరూపాన్ని, ఈ సర్వే నెంబర్ యొక్క భూమి స్వరూపాన్ని తెలియజేయండి, రిపోర్ట్ ఇవ్వమని చెప్పి రిపోర్టు కూడా సిఐ గారు రాసి ఉన్నారు ఎంఆర్ఓకి. కానీ అంతలో ఈరోజు రామిరెడ్డి అండ్ వగైరా వాళ్ళు ఈ ఆలయం పైన దాదాపు నాకు తెలియదు వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఫ్లూటుగా మద్యం సేవించి మద్యం మత్తులో నాపైకి దాడి చేసి ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇందులో అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. రాజకీయ కారణాలు నాకు తెలియవు, కానీ ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా ఇవన్నీ కూడా ఈ దేవాలయం పైన దాడికి పురిగొల్పుతున్నాయి. నాయకులందరూ ఒకటే గమనించండి, వారాహి ఎంత ప్రేమతో అందరినీ ఆదరిస్తుందో వారాహి జోలికి వస్తే మీకు పుట్టగతులు ఉండవు. మీరు ఏ విజయాన్నైతే తలకెత్తుకొని మాకు ఎదురు లేదని మీరు తిరిగి తల ఎగరేస్తున్నారో, ఏ అహంకారంతో అధికారంతో ఆదివారి ఆలయానికి అంధకారంలో అమ్మవారిని చీకటిలో పెట్టున్నారో మీ బతుకులు చీకటి అయిపోతాయి. ఈరోజు రాసి పెట్టుకోండి, మీ కుటుంబాలు చీకటిలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి వారాహి పట్ల ప్రేమతో ఎప్పటికైనా జోక్యం కలిగించుకొని వారాహి అంకం రాకుండా సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ జై వారాహి, నమో వారాహి.